ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నమ్మిరు పాపం రైతులు. నిజంగా కూడా తెలంగాణ రైతులు ఎవరు ఏ చెప్పినా నమ్ముతారు. మరి అలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, రేవంత్ గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది పూర్తిగా నమ్మిరు. మరి మాకు గతంలో కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తెచ్చిండో మరి తెచ్చినాక మాట ఇచ్చిన ప్రకారము పూర్తిగా చేసిండు. మాకు ఇంకా మరి మెరుగైన మరి సేవ చేస్తాడని చెప్పి నమ్మి ఓట్లు వేయించుకొని మరి ఇప్పటి ప్రభుత్వము పూర్తిగా 100% మరి ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ముందు ఓట్ల కోసం ఎన్నో రకాలుగా మాట్లాడిండ్రు. మరి ఆ రోజు మాట్లాడిన మాటలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకుందే రైతుల కోసం. ఇవాళ రైతుల కష్టాలు, యావత్ తెలంగాణలో ఉన్న రైతుల కష్టాలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ రాష్ట్రంలో దేశంలో లేని విధంగా 3 సంవత్సరాల ప్రాజెక్టు కట్టిన ఘనత ఇవాళ మా ప్రభుత్వానికి, మా గౌరవ పార్టీ అధ్యక్షుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి 3 సంవత్సరాలు కట్టిన ప్రాజెక్టును ఏదో సాగు చెప్పి మరి మేడిగడ్డలో సాగు చెప్పి ఈరోజు నీళ్ళని సముద్రంలోకి వదిలి మరి ప్రాజెక్టులన్నీ ఖాళీ చేసిన ఘనత మరి ఇప్పటి ప్రభుత్వాన్ని. మరి నిజంగా కూడా మరి మన రైతులందరూ కూడా తెలుసు, ఈ చెర్లు వెనుకటికి కూడా చెర్లు తెగిపోయినా, గుంటలు తెగిపోయినా మరి ఏదో మూలకు తెగిపోతే దాన్ని రిపేర్ చేసుకొని ఇంత ఇసుక బస్తాలు వేసుకొని మరి సగమైన కాలువలలో, సగమైన ప్రాజెక్టు చెర్లలో నీళ్లు పట్టి మరి పంటలు పండించుకుంటారు. ఏ టెక్నాలజీ లేనప్పుడు కూడా ఇప్పుడు కూడా మరి దాదాపు 400-500 పిల్లర్స్లో ఏ 1-2 పిల్లర్లు మరి బ్రేక్ అయితే దాన్ని ఊచిగా చూపించి మొత్తం ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని బయటకు వదలడం అంటే ఎంత దుర్మార్గమో మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వం పూర్తిగా రాజకీయాలకే పనిచేస్తుంది తప్ప రైతుల కోసం కాదు. వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసిండ్రో మరి ఇవాళ మేడిగడ్డల కనీసము 55 టీఎంసీలు ఉన్న మేడిగడ్డ కనీసం ఒక 10-20 టీఎంసీల నీళ్ళ పైన అని చెప్పి పంపులు ఇలా ఆన్ చేసినట్టయితే మరి ఈరోజు మిడ్మానేరు కానీ, ఎల్లంపల్లి కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, రంగనాయక్ సాగర్ కానీ ఇవన్నీ కూడా నిండుకుండల్లో ఉండేది. మరి ఇది పూర్తిగా రాజకీయం చేసుకోవడానికి, కేసీఆర్ గారి మీద బురదలడానికి ఈరోజు రాజకీయం చేస్తుంది తప్ప మరి ఈరోజు అంతకు చేయలేదు. ఇప్పటికైనా గమనిస్తున్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు మీరు ఏదైతే అబద్ధాల వాగ్దానాలు చేశారో అన్నీ కూడా గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ తీసుకోవడం ఖాయం. ఇలా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, రేపు గెలిచేది కూడా మా ఎంపీలే. ప్రజలు ఇప్పటికైనా మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని చెప్పి మాకు విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు ఇవాళ ప్రజలు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ కూడా ప్రభుత్వానికి నిరసన తెలిసే విధంగా ప్రజల పక్షాన ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసింది, అప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉంటున్నారు, ఇప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయంలో నిరసన తెలియజేయాలని చెప్పే నిర్ణయం మేరకు ఇవాళ సిద్దిపేట హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ముఖ్య నాయకులందరూ కూడా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా నిరసనలో మేము తెలియజేయాల్సింది, ఇవాళ అతి తక్కువ సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలులో పూర్తిగా విఫలం కావడమే కాక రోజువారీ దినచర్యలో ప్రజలకు కావలసిన కరెంటు, ప్రజలకు కావలసిన నీళ్లు అన్నీ ఉండి నిర్వహణ చేయకపోవడంలో విఫలమైన పరిస్థితిని ఇవాళ మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ 2 సార్లు ప్రజలచే ఎన్నుకోబడి గౌరవ కేసీఆర్ సార్ ఏదైతే కష్టపడి మనందరికి గుర్తు 2014లో తెలంగాణ సాధించుకున్న తర్వాత అతి తక్కువ సమయంలో 9 మాసాలలో నిరంతరం రోజుకు 18 గంటలు కేసీఆర్ గారు శ్రమించి ఎలక్ట్రికల్ అంటే విద్యుత్తులో
మార్పులు తెచ్చారు. ఆ మార్పులు ఏంటి? నిరంతర కరెంటు తెలంగాణ ఉద్యమంలో కరెంటు ఎప్పుడు పోతుండే, జనరేటర్లు ఉంటుండే, కన్వర్టర్లు ఉంటుండే, ఇన్వర్టర్లు ఉంటుండే, మనకు మోటార్లు కాలిపోతుండే, రైతులు చాలా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు అవి. మరి ఆ రోజులు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మనం ప్రజలకు వాగ్దానం చేశామో, ఎందుకొరకు తెలంగాణ సాధించుకున్నామో లక్ష్యంగా గౌరవ కేసీఆర్ సారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి తక్కువ సమయంలో 9 నెలలు విద్యుత్ మీద ఒక ప్రణాళిక రచించి ప్రభుత్వం ఏర్పడినాక 9 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు సమస్య లేకుండా చేసే ఘనత వారు తెచ్చుకున్నారు. అది ప్రజలందరూ కూడా గమనించారు, ప్రజలందరికీ తెలిసి ఇవాళ మరి అంత ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ఏ రోజు కూడా కరెంటు కట్ కాకుండా, రైతులకు విద్యుత్ నుంచి సమస్య లేకుండా ఏదైతే కేసీఆర్ సార్ చేసిండో అతి తక్కువ సమయంలో 100 రోజులలో ఇవాళ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది తెలంగాణ రాష్ట్రంలో. మరి విద్యుత్ వ్యవస్థ 100 రోజులలో ఎందుకు కుప్పకూలుతుందంటే ఇది విద్యుత్ లేక కాదు, ప్రజల గురించి ఆలోచన లేక, ప్రజా సమస్యల పరిష్కార మార్గంలో మనసు చిత్తశుద్ధి లేక ఇవాళ ఈ దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారని చెప్పి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటి? 9 సంవత్సరాలు కరెంటు ఉంటుంది రాష్ట్రంలో. 9 సంవత్సరాలు కరెంటు పోతే వార్త అనే రాష్ట్రంలో కరెంటు మోటార్లు కాలలేదు, రైతులు మంచిగున్నారు, కరెంటు పోలేదు, ఎక్కడ కూడా ఇన్వర్టర్లు పెట్టుకోలేదు, ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడలేదు. మరి 100 రోజులలోనే వ్యవస్థ ఎందుకు కుప్పకూలింది అంటే వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వ దృష్టి లేకపోవడం తప్పితే కరెంటు లేకపోవడం కాదు ఇక్కడ. ఇది ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఇంత అతి తక్కువ సమయంలోనే మాకు ఇబ్బందులు అయితే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న పరిస్థితి లోపల మరి మాకు మళ్ళీ ప్రజలు మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే మార్గం లేకుండా దిక్కుతోచని పరిస్థితిలో ఇవాళ మన రైతాంగం ఉన్నది, మన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇవాళ కరెంటు చూసినట్టయితే అట్లా, మరి రైతు సమస్యలు నీళ్లు పరిస్థితి ఏంటి? ఇవాళ ఏదో ప్రాజెక్ట్ లోపల మనం ఇల్లు కట్టుకుంటేనే, ఒక ఇల్లుగా నిర్మిస్తేనే, మనం ఎవరైనా కూడా ఇల్లు నిర్మిస్తే ఒక 6 నెలల వరకు, సంవత్సరం వరకు, 2 సంవత్సరాల వరకు చిన్న చిన్న పనులు మిగిలిపోతాయి. స్లాబ్ లీక్ అవుతుంది, ఏదో కొంత దగ్గర ఇబ్బందులు అవుతాయి. మరి దాన్ని మనం దగ్గరుండి పని చేసుకొని మరమ్మతులు చేసుకొని నడిపించుకుంటాం. మరి అంత పెద్ద ప్రాజెక్టులు నిర్మించినప్పుడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని, ఏదైతే పోరాట సాధనలో మనం నీళ్లు కావాలి, తెలంగాణకు దానికి ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో పట మనకు నీళ్లు తెచ్చే మార్గం ఇది, గోదావరి నుంచే నీళ్లు తేవాలి, మరి ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం, లిఫ్ట్ తప్పితే మనకి ఇంకొక మార్గం లేదని ఒక పెద్ద ఆలోచనతో శ్రమించి అన్ని సంవత్సరాలు ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఒక రాజకీయ కారణాల కొరకు చిన్న సమస్యను పెద్దగా చూయించి ఇవాళ ఎక్కడ లేని విధంగా ప్రాజెక్టులు అన్నీ కూడా ఎడారిలో కడతారా, ఇసుక మీద కడతారా అని తప్పుడు వ్యాఖ్యలు చేసుకుంటూ ఇవాళ ప్రజలను ఏదో రాజకీయంగా ఇబ్బంది పడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఇవాళ రైతులను పక్షాన పెట్టుకొని రైతుల భుజాల మీద నుంచి రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ నిరసనలో ముఖ్య కార్యక్రమం ఏంటి? రైతుల మీద సిద్ధసిద్ధి ఉన్నప్పుడు తక్షణమే ఏదైనా రిపేర్లు ఉంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, మాకు తెలుసు ప్రభుత్వానికి కనీస సమయం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇవ్వాలి వారు పని ఫలితాలు రావడానికి అనేది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే 100 రోజులలోనే విద్యుత్ సమస్య మనకు పెద్ద సమస్యగా మారింది, సాగునీటి సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది. ఇవాళ మిషన్ భగీరథ అంత పెద్ద వ్యవస్థ మనం పెట్టుకున్నాం. అంత పెద్ద వ్యవస్థ పెట్టినప్పుడు గోదావరి నీళ్లు తెచ్చి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నప్పుడు మహిళలకు ఇబ్బంది రాకుండా చేయడానికి ఆ వ్యవస్థను కూడా మొత్తం వదిలేసి ఇంకొక 1-2 నెలల్లో మంచినీటి సమస్యలు కూడా మన రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే దుస్థితికి ఇవాళ తెచ్చి నిలుపుకున్న వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ. మరి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే ఒకటే, రాజకీయమే ప్రధాన ధ్యేయంగా రాజకీయం చేస్తూ మనం ఏదైతే పాలన చేస్తున్నామో ప్రజల సంక్షేమం గురించి, ప్రజల మంచితనం గురించి, ప్రజల అవసరాల గురించి మనం చిత్తశుద్ధి లేనప్పుడు ఈ సమస్యలు ఒక ఇంటిలో కూడా ఒక కుటుంబంలో వ్యవస్థ సరిగా లేనప్పుడు కుటుంబం ఏ విధంగా దీనస్థితికి వెళ్తుందో ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల కొరకు నిరసన చేశాం. ఇవాళ మా నిరసన కార్యక్రమంలో
రైతుల పక్షాన ఏదైతే గౌరవ కేసీఆర్ సార్ ప్రాజెక్టు నిర్మించిండ్రో ఆ ప్రాజెక్టులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని, రాజకీయాలను పక్కన పెట్టి రైతులకు నీళ్లు ఇవ్వాలని, రాజకీయాలను పక్కన పెట్టి రైతులకు విద్యుత్ ఇవ్వాలని, ప్రజా సంక్షేమం చేయాలని. మరి అదేవిధంగా రైతు బంధు, ఇవాళ రైతు బంధు ఎంతమందికి వచ్చింది? ఎందుకు రైతు బంధు రావట్లేదు? కరోనా సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు రైతు బంధు అందరికీ కూడా ఇచ్చిన ప్రభుత్వం. మరి ఇవాళ రైతు బంధు ఇవ్వడానికి పంట అయిపోయింది, కోతలు చేరుతా ఉన్నాం. మరి ఇవాళ కూడా రైతు బంధులు ఇంకా మిగతా రైతులకు రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఇంకొకటి వాగ్దానాలు చేశాం, మనం వాగ్దానాలు చేశాం. పలానా తారీఖు నాడు పెన్షన్లు ఇస్తా అన్నాం, పలానా తారీఖు నాడు రైతు బంధు 15,000 రూపాయలు అదనంగా చేసి ఇస్తా అని చెప్పినాం. మరి అవన్నీ కూడా సమయానికి ఇవ్వక తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంకి వచ్చినప్పుడు ప్రజల గొంతుక లాగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని, ప్రజల ఆలోచనలను ప్రభుత్వానికి నిరసనగా తెలియజేయాలని ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రైతు సమస్యలు, ప్రజల సమస్యలు, కరెంటు సమస్య, నీటి సమస్య, ప్రభుత్వ పనితీరు మీద ప్రజలకున్న అనుమానాలను ఇవాళ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్య నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రజలకు న్యాయం జరగాలని తక్షణమే ప్రభుత్వం విద్యుత్ మీద ఒక రివ్యూ చేసుకొని పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించే దిశగా, అదేవిధంగా నీటి నిర్వహణలో కూడా తక్షణమే ఏదైతే గతంలో కేసీఆర్ సార్ ఏదైతే నీటి నిర్వహణ చేసిందో అమలు చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.